ఇక భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మహారాష్ట్ర విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముంబైలో ఏకంగా మోనో రైలు లైన్ పై ఆగిపోయింది. ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో మోనో రైలు మొరాయించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరొక మోనో రైలు సహాయంతో దాన్ని సమీప స్టేషన్కు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్. భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మహారాష్ట్ర విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముంబైలో ఏకంగా మోనో రైలు లైన్ పై ఆగిపోయింది. ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో మోనో రైలు మొరాయించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరొక మోనో రైలు సాయంతో దాన్ని సమీప స్టేషన్కు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి మోనో రైలు లైన్ పై ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక రైలు సాయంతో దాన్ని సమీప స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భారీ వర్షాలు మహారాష్ట్ర మొత్తం అతలాకుతలం చేస్తుంది. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఏకంగా మోనో రైల్ కూడా భారీ వర్షాలకు తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో మోనో రైల్ లైన్ పైన నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మహారాష్ట్ర విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ముంబైలో మోనో రైల్ లైన్ ఆగిపోయింది. ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో మోనో రైలు మొరాయించినట్లు కూడా సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలకు ముమ్మరం చేశారు. మరొక మోనో రైలు సహాయంతో దాన్ని సమీప స్టేషన్ లాగడానికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న మహారాష్ట్రలోని వర్షాలు కావచ్చు, అటు ముంబై నగరం కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. దీంతో నగరం అంతా కూడా అంధకారం అయిపోయింది, పూర్తిగా చీకటిమయం అయిపోయింది. కరెంటు పూర్తిగా కట్ కావడంతో చాలా చోట్ల అంధకారంతో నగరం అంతా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ మోనో రైలు సంబంధించి కూడా దాన్ని పూర్తిగా అక్కడి నుంచి ఇతర పక్క స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పూర్తిగా కరెంటు లేకపోవడంతో అక్కడే ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ముంబై నగరం అంతా ముంచెత్తినట్లు వాన ముంచెత్తడంతో చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. చాలా చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో అంత పూర్తిగా నిర్లక్ష్యం, అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్రలో ఉన్న అక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జనజీవనం అస్తవ్యస్తమైన తెలుస్తుంది. ఇటు పూర్తిగా జల దిగ్బంధమైనట్టు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఏదైతే ముంబైకి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు మోనో రైలు ఆగిపోవడమే కాకుండా స్థానికంగా ఉన్న లోకల్ ట్రైన్స్ కూడా పూర్తిగా కొన్ని దారి మళ్ళీ చాలా చోట్ల పట్టాలపైకి నీరు వచ్చినట్లు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తిగా సహాయ చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా మోనో రైలు అంటే విద్యుత్ అంతరాయం ఏర్పడంతో మోనో రైలు లైన్ పైన ఆగిపోయినట్లు కూడా అధికారులు చెప్పారు. దాన్ని అక్కడి నుంచి తరలించే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. ముంబై నగరంలో గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జరిగినట్టు కూడా స్థానికంగా ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వర్షాలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ జనజీవనానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా అస్తవ్యస్తం, అంటే పూర్తిగా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన దాదాపు 250 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ముంబై ఇప్పటికే ప్రకటించింది. చాలా చోట్ల కుండపోత వర్షానికి నగరం మొత్తం కూడా స్తంభించినట్టు తెలుస్తుంది. రోడ్లన్నీ కూడా నదులను తలపించేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఇవాళ రేపు కూడా సెలవులు ప్రకటించారు. ఇవాళ ఆల్రెడీ సెలవు ప్రకటించారు, రేపు కూడా సెలవు ప్రకటించినట్లు అధికారులు చెప్పారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులను కూడా తమ ఇంటి వద్దే వర్క్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే పూర్తిగా విమాన రాకపోకలతో పాటు ఇటు ట్రైన్లకు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇప్పటికే మహారాష్ట్ర సంబంధించిన అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసి సెంట్రల్ హైవే మార్గంలో చాలా రైళ్లు కూడా ట్రాక్ల పైకి నీరు చేరడంతో ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పారు. ముంబైకి
ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు కూడా ఆలస్యంగా బ్యాడ్ వెదర్ తో ఆలస్యంగా వస్తున్నట్లు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ మహారాష్ట్ర వారు చెప్పారు. పూర్తిగా ఏదైతే ఈ ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో మోనో రైలు కూడా ఇవాళ నిలిచిపోయింది. దాని సహాయ చర్యలు ముంబై చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, రెడ్డి.